సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. పురాణాలు ఆధునిక శాస్త్ర విజ్ఞానం అనే శీర్షికన అష్టాదశ పురాణాలను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమ పరంపర కొనసాగుతూ ఉన్నది. దానిలో ఈరోజు మత్స్య పురాణం గురించి చెప్పుకోబోతున్నాం. ఇందులో ప్రతి పురాణము 3 భాగాలుగా ఉన్న దాంట్లో 3వ భాగంలో మనం ఉన్న విశేషాలని తెలుసుకోబోతున్నాం. స్వాగతం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించటం జరుగుతుంది. మత్స్య పురాణం 3వ భాగం ఇవాళ చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు 2 భాగాలు చెప్పుకున్నాం. ఈ 3వ భాగం ఇవాళ చెప్పడానికి మనకు ఈ మొదటి 2 భాగాలు చెప్పి ఎన్నో విశేషాలను అందజేసినటువంటి పెద్దలు మనకు డాక్టర్ కోగంటి వెంకటి శ్రీరంగనాయకి గారు ఈరోజు స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలతో కూడిన స్వాగతాన్ని అందిస్తూ, వాస్తు పురాణంలో అనేకమైనటువంటి అధునాతన కాలంలోనూ ఆధునికంగా పనికొచ్చేటువంటివి, శాస్త్రీయమైనటువంటివి, అన్ని చోట్ల అందరికీ పనికొచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు జరిగినటువంటి 2 భాగాల్లోనూ ఒక్కొక్క భాగంలో ఒక శాస్త్ర సాంకేతిక విషయాలు, ఇంకా మనం ఆచరించవలసినటువంటి మానవ ధర్మాలు, కర్మకాండాలు కానీ, మరి దేవ ఋషి పితృణాలు తీర్చుకోవడం, ఇటువంటి వాటన్నిటిని గురించి చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. మరి ఆ పేరు వినంగానే, వాస్తు అనగానే ప్రతి వాళ్ళు ఉలికి పడతారు. అందరికీ ఏదో తెలుసని అనుకుంటారు. అందులో సత్యాసత్యాలు ఏమిటనేది మీ మాటల ద్వారా, మత్స్య పురాణం ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా గురువుగారు. అస్మద్గురుభ్యో నమః. ప్రాంశుపయోదనీల తనుభాసితు ఉజ్వల దండధారు పింగాంశు జటాఛటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణమృగచర్మ కృతాంబర కృత్యు భారతీవంశ వివర్ధనున్ త్రిదశ వందితు సాత్యవతేయుకొల్చెదన్ ప్రళయపయసి ధాతుః సుప్తశక్తేర్ముఖేభ్యః శృతిగణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా దితిజమకథయద్యో బ్రహ్మసత్యవ్రతానాం తమహమఖిల హేతుం జిక్మమీనం నతాస్మి. వాస్తుశాస్త్రం సర్వసాధారణంగా అందరికీ వాస్తు అంటే ఉత్తరం ఎక్కువ వదలాలి, తూర్పు ఎక్కువ వదలాలి, పడమట దక్షిణం తక్కువ ఉండాలి అనేది ప్రతి వ్యక్తి నోటి వెంట వినపడే మాటలు.
ఇలా ఈ వాస్తుశాస్త్రం అనేది అసలు ఎందుకు ఏర్పడింది అంటే మనం సుఖంగా జీవించటానికే ఏర్పడింది. వాస్తు మన ఇళ్ళకైనా దేవాలయాలకు కూడా ఉంటుందా అనేది మరొక ప్రశ్న. అలాగే దేవాలయాలకు ఉండే వాస్తు, రాజభవనాలకు ఉండేటటువంటి వాస్తు, మానవులకు ఉండే వాస్తు, వీటిల్లో తేడా ఉంటుందా అని మరొక సందేహం. అసలు ఆలోచిస్తే అన్ని సందేహ పరంపరలే. అసలు వాస్తు అనేది ఒక శాస్త్రం. ఈ శాస్త్రానికి ముందుగా 18 మంది గురువులు ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, 18 మంది గురువులు ఉన్నారు. ఈ 18 మంది గురువుల్ని గురించి మనకి మత్స్యపురాణం 269వ అధ్యాయం చాలా విపులంగా వర్ణించి చెప్పింది. వాస్తుశాస్త్రానికి గురువులు భృగురత్రిర్వశిష్ఠశ్చ విశ్వకర్మ మయస్తథా నారదో నగ్నజిచ్చైవ విశాలాక్షః పురందరః బ్రహ్మా కుమారో నందిశ్చ శౌనకో గర్గ ఏవ చ వాసుదేవో అనిరుద్ధశ్చ తథా శుక్రో బృహస్పతిః అష్టాదశైతే విఖ్యాతాః వాస్తుశాస్త్రోపదేశకాః. ఇవి 269వ అధ్యాయం 2, 3, 4 శ్లోకాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఇందులో 18 మంది వాస్తుశాస్త్రానికి గురువులు ఉన్నారు అని చెప్తున్నది. కాబట్టి ఈ శాస్త్రం చాలా పటిష్టమైన శాస్త్రం, ఒక్కళ్ళు చెప్పింది కాదు. 18 మంది ఉన్నారు కనుక ఈ 18 మంది అభిప్రాయాలలో కొంచెం కొంచెం భేదాలు ఉన్నందువల్ల ఒక్కొక్క దేశం వాళ్ళు, ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క గురువుని తీసుకుని ఆయన చెప్పిన విధానంలో వాస్తుని నిర్మించుకోవటం జరుగుతున్నది. భృగువు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ, మయుడు, నారదుడు, నగ్నజిత్తు, విశాలాక్షుడు, ఇంద్రుడు, బ్రహ్మ, కుమారస్వామి, నందీశ్వరుడు, శౌనకుడు, గర్గుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, శుక్రుడు, బృహస్పతి. ఇందులో శుక్రుడు, బృహస్పతి వీళ్ళు గ్రహకోవకు చెందిన వాళ్ళు. అత్రి, భృగువు, వశిష్ఠుడు అనేటటువంటి వాళ్ళు మనకి సప్తర్షులలో చేరినటువంటి వాళ్ళు. మరి కుమారస్వామి, నందీశ్వరుడు, త్రిమూర్తులలో ఉన్నటువంటి బ్రహ్మ, సరే విశ్వకర్మ, మయుడు వీళ్ళు ఈ నిర్మాణంలో ఆరితేరిన వాళ్ళు. అసలు విశ్వకర్మే చాలా గొప్పవాడు అని చెప్పేటటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఈ 18 వాసుదేవుడు అనిరుద్ధుడు కూడా ఉన్నారు. మరి వాసుదేవుడు లేకపోతే ప్రపంచమే లేదు కదా. వసంతి జగంతి అస్మిన్ ఇతి వాసుదేవ, ఇతని యందు లోకములన్నీ ఉన్నాయి కనుక వాసుదేవుడు. వసతి జగత్సు ఇతి వాసుదేవ, జగములలో తానుంటాడు, తనలో జగములు ఉంటాయి కనుక వాసుదేవుడు ఉండాలి. అలాగే అనిరుద్ధుడున్నాడు. ఇలా వీళ్ళందరూ వాస్తుశాస్త్ర ఆచార్యులుగా మనకి మత్స్యపురాణం చెప్పింది. ఇంతమందిలో కొంతమంది ఇంతమంది అసలు లేరండి, ఏదో కొద్దిమంది మాత్రమే ఉంటున్నారు అని ఒక వాదాన్ని లేవతీశారు. దీని మీద తారపాద భట్టాచార్యులు గారు అనేటటువంటి వారు చాలా పరిశోధన చేశారు. వాస్తుశాస్త్రం మీద పరిశోధన చేసి ఇంతమంది భారతీయ వాస్తుశాస్త్ర గురువులు ఉన్నారు అని వారు నిర్వివాదంశంగా పేర్కొన్నారు. ఒక పుస్తకం కూడా వ్రాశారు. ఆ వ్రాసినటువంటి పుస్తకం 1947లో ముద్రింపబడింది. దాన్ని ఇంగ్లీష్లో కెనాన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అనే పేరుతోటి దానికి వాస్తు విద్య అని పెట్టారు. ఈ ఇంగ్లీష్లో ఉన్నటువంటి పేరే బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది. మరి మార్పులు ఎందుకు వచ్చాయి అన్న సందేహానికి కారణం 4, 5, 6 శతాబ్దాలలో కదంబరాజులు, గుప్తులు, చాళుక్యులు, గహధవళరాజులు వీళ్ళందరూ కూడా వాస్తులో కొత్త విషయాలను ప్రవేశింపచేయాలి అని సృజనాత్మకమైనటువంటి ఒక విధానాన్ని కనిపెట్టామని, అభివృద్ధి చేశామని కొన్ని పద్ధతులను ఏర్పాటు చేశారు. అలా చేసినప్పుడు ఇళ్లలో, కట్టడాలలో మార్పులు రావటం అనేది జరిగింది. అలా వాస్తు ఈ వచ్చినటువంటి 4, 5, 6 శతాబ్దాలలో పరిపాలించినటువంటి రాజుల వలన
కొంత మార్పు చోటు చేసుకుంది వాస్తుశాస్త్రంలో. అసలు వాస్తుశాస్త్రం చెప్పిన దానికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి దానికి కూడా సంబంధం అంతగా ఉన్నట్లు కనపడదు. మత్స్యపురాణంలో చెప్పినటువంటి వాస్తు ప్రస్తుతం ఉన్న వాస్తుకి కించిత్ భేదం కూడా మనకి కనపడుతూ ఉంటుంది. భారతదేశానికి ప్రధానంగా వాస్తు అనేది నమ్మకం ఉన్నది కనుక మహర్షులు ఈ భౌగోళిక స్థితిగతులను పట్టే ఈ శాస్త్రాన్ని ఏర్పాటు చేశారు. ఇట్లా శాస్త్రాన్ని ఏర్పాటు చేయటానికి మరి వాస్తు పూజ అనేటటువంటిది మనం ఈనాడు కూడా శంకుస్థాపనకి చేస్తున్నారు, అలాగే గృహప్రవేశం రోజున చేస్తున్నారు. మరి అసలు వాస్తు పురుషుడు ఎవరు, ఎలా పుట్టాడు, ఈయనకి పూజ చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి అనేటటువంటి అంశాలకి వాస్తు పురుషుడు అనేటటువంటి వాడు పరమేశ్వరుడు అంధకాసురుణ్ణి వధించేటటువంటి సమయంలో అంధకాసురుడు ఒకడే కాదు, చాలామంది అంధకాసురులు ఉన్నారు. ఆ అంధకాసురుల్ని సంహరించాలి అనేటటువంటి ప్రయత్నంలో పరమేశ్వరుడు ఉగ్రరూపుడై ఉంటే పరమేశ్వరుడి లలాటం నుండి స్వేద బిందువులు క్రింద పడ్డాయి. ఆ స్వేద బిందువులో నుండి ఒక భయంకరమైనటువంటి ఆకారం పుట్టుకొచ్చింది, ముఖం కలిగినటువంటిది. ఆ పుట్టినటువంటి భూతం ఎలా ఉంది అంటే ఈ 7 దీవులతో ఉన్నటువంటి భూమినంతా కూడా మింగేసేంత గొప్ప ఆకారంతో ఉంది. ఆ అంధకుల రక్తాన్ని మొత్తాన్ని తాగేసింది. అయినా సరే ఆ భూతానికి తృప్తి కలగలేదు. ఏం చేయాలి? వెంటనే అది పరమేశ్వరుడి దగ్గరే కూర్చుని ఘోరమైన తపస్సు చేసింది. ఆ ఘోరమైన తపస్సు చేస్తే తపస్సుకు సంతోషించాడు. శివుడు ప్రత్యక్షమైనాడు, వరం కోరుకోమన్నాడు. త్వరగా సులభంగా వరాలు ఇచ్చేవాడు శంకరుడే, బోళా శంకరుడని. ఆయన ఏ పరీక్షలు పెట్టడు. స్వామి నీవాడిని అనంగానే ఆయన వరాలు ఇస్తూ ఉంటాడు. ఓ దేవాదిదేవా, ఈ ముల్లోకాలు మింగేంత శక్తి నాకు ఇమ్మని కోరింది. అసలు ఇటువంటి ఆలోచనలే ఉండకూడదు. ముల్లోకాలు కాదు, ముగ్గురికి కూడా హాని చేయాలి అనే ఆలోచన ఉండకూడదు. అలా ఉండకూడని ఆలోచనతో ప్రశ్న ఈమెడు వరం కోరుకున్నాడు ఈ పురుషుడు. శివుడు సరే అన్నాడు. ఇక వెంటనే అది భూమండలాన్ని మొత్తాన్ని, అంతరిక్షాన్ని తన దేహంతో కప్పివేస్తూ ఆవరిస్తున్నది. అటు అంతరిక్షాన్ని ఇటు భూమండలాన్ని అలా ఆవరిస్తూ వస్తూ ఉంటే నేల మీద పడటానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో దానవులు, అసురులు, రాక్షసులు, దేవతలు అందరూ కలిసి ఆ భూతాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఎవరెవరు ఎక్కడ అదిమి పెట్టారో ఇక ఆ భాగం చైతన్యం లేకుండా పోయింది. అక్కడే ఉండిపోయింది ఆ వాస్తు పురుషుడి యొక్క భాగాలు. అక్కడ ఇది దేవాదులందరికీ వాసమైనందువలన ఆ వాస్తు భూతము, దీనికి వాస్తు అనేటటువంటి పేరు వచ్చింది. నివాసం యోగ్యమైనది వాస్తు. వాస్తు అంటే మనం నివసించేటటువంటి స్థానం. అది బాగుంటే మనం బాగుంటాం, అది బాగుండకపోతే మనం బాగుండం. కనుక ఈ విధంగా వాస్తు పురుషుడు వచ్చాడు. ఆయన అందరూ పడి తొక్కినందువల్ల ఆయన మీద ఆ ముఖం అధోముఖంగా ఉంది. బోర్ల బొక్కలా పడిపోయినాడు. నాకు ఆహారం ఏమిటి అని దేవతల్ని మళ్ళీ ప్రశ్నించాడు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత. అప్పుడు వాళ్ళు చెప్పారు, వైశ్వేదేవము అని ఒక యజ్ఞం ఉంటుంది. అందులో ఉన్నటువంటి హవిస్సు, తర్వాత యజ్ఞాలలో చేసేటటువంటి హవిస్సు, ఉత్సవాలలో చేసేటటువంటి హవిస్సు, వాస్తు బలి, వాస్తు పూజ చేసినప్పుడు ఇచ్చేటటువంటి హవిస్సు. కొంతమంది వాస్తు పూజ చెయ్యకపోయినా తెలియకుండా యజ్ఞం చేసిన ఆ యజ్ఞ విధానం తెలియకుండా చేసిన యజ్ఞంలో ఉన్నటువంటి హవిస్సు నీకు ఆహారం అవుతుంది అని ఈ ఆహారం అయ్యేటటువంటి ప్రదేశాలని చెప్పాడు. అప్పుడు వాస్తు పురుషుడు సంతోషించాడు. అప్పటి నుండి మనకి ఈ శాంతి కోసంగా వాస్తు పూజ చెయ్యటం, వాస్తు హోమం చేయటం అనేవి మత్స్యపురాణం ప్రకారం ఆరంభమైనట్లు తెలుస్తున్నది. మరి వాస్తు పూజ చెయ్యకపోతే అసలు దానికి అధిపతి అయినటువంటి ఆ వాస్తు పురుషుడు ఆగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆ వాస్తు పురుషుడు ఆగ్రహిస్తాడో వెంటనే అక్కడున్న వాళ్ళకి అనర్థాలు జరుగుతాయి. అందుకని అనర్థాలు రాకుండా ఉండటం కోసంగా గృహప్రవేశం రోజున వాస్తు పురుషుణ్ణి బోర్లా పడుకున్నట్లుగా చిత్రం అనేక రకాలైనటువంటి వర్ణాలతోటి ఆ వాస్తు పురుషుడి చిత్రాన్ని వేస్తారు. వాస్తు పురుషుడి చిత్రాన్ని వేసి వాస్తు పురుషుడికి బలిని సమర్పించి వాస్తు హోమం చేసుకుంటే
ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుఖశాంతులతో ఉంటారు అని వాస్తుశాస్త్రం, వాస్తు పురుషుడు పుట్టిన విధానాన్ని గురించి మనకి మత్స్యపురాణం చక్కగా అందించింది. ఇప్పుడు ఈ మత్స్యపురాణ గాథ మనకి ఎక్కడైనా ఇల్లు కట్టి గృహప్రవేశం ముందు రోజే ఆ గోవును ప్రవేశపెడతారు. గోవును ప్రవేశపెడితే అది ఎందుకు ప్రవేశపెడతారనేది దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని సమస్త దేవతలు ఆవు శరీరంలో ఉంటారు కనుక దేవతలందరూ వచ్చినట్లే వాస్తు పురుషుడి మీద అందరి దేవతలు ఉండటమే ఈ పురాణం ఉన్నటువంటి దానికోసంగా వాస్తు పురుషుని ఉత్పత్తి. కాబట్టి అందరు దేవతలు వచ్చి వాస్తు పురుషుడిని అన్ని చోట్ల అణిచి పెట్టినట్టుగా మనకి శాస్త్రం చెబుతున్నది కనుక ఈ గోవు సంచరిస్తే ఆ వాస్తు పురుషుడి మీద అందరు దేవతలు సంచరించినటువంటి లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గోవుని పూజ చేసి ముందు గోవు నడుస్తుంటే వెనకాల యజమాని నడవటం అనే ఆచారం ఒకటి మనకి వచ్చింది. నారద పురాణం ఎలా ఆవిర్భవించింది? నారం అంటే జ్ఞానానికి పేరండి. పేరుతో ఏర్పడినటువంటి పురాణ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నదా? సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం నిత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం. దేవర్షులందరిలోకెల్లా నారదుడు నా స్వరూపమే అని కృష్ణ పరమాత్మ ఎలుగెత్తి చాటాడు. శాస్త్రంలో ఇందులో పురాణంలో చెప్పబడిందా లేదా అని తెలుసుకోవాలి. ఎవరికంటే వాది బలమా వాద బలమా అని అంటుంటారు. ఆ ఒక వాది బలం చేత ఒక ఆయన చాలా దర్జాగా కనపడి ఇది ఇట్లా చెప్పారంటే నిజంగా అది అవునా కదా, అందులో ఉందా లేదా అనే ఆలోచన మానవులకి కలగాలి అని ఇప్పుడు ఈ సప్తగిరి దూరదర్శన్ ప్రేక్షకులకు ఇటువంటి ఈ ప్రోత్సాహం కలుగుతుంది కనుక ఇది నిజంగా పురాణంలో చెప్పబడిందా? పురాణము అనేది ఏ కాలంలో అయినా ఎల్లకాలం అందరికీ పనికొచ్చే అందరి క్షేమం కోసం చెప్పబడింది పురాణాలు రాసి మనకు అందించారు. పురాణంలో భగవంతుడి విషయంతో పాటు లౌకిక విషయాలు కూడా చెప్పారు. లౌకిక విషయాల్లో ప్రధానమైనది నివసించటానికి యోగ్యమైనటువంటి ఇల్లు, అది గృహవాస్తు. అలాగే దేవాలయాల విషయంలో కూడా వాస్తుని చెప్పారు. దాన్ని టెంపుల్ ఆర్కిటెక్చర్ అని ఇవాళ వాళ్ళు పిలుస్తున్నారు. అసలు ఇంటికి స్థలాన్ని ఎంపిక చేయటంతో ఇవాళ మన వాళ్ళు కూడా ఆ నేలని చూసి ఈ సాయిలు బాగుంది, ఈ సాయిలు బాగులేదు, ఇక్కడ ఇంత లోతు పిల్లర్ వేయాలి, ఇంత లోతు పునాది తీయాలి అని చెప్తున్నారు. అలాగే ఆ భూమిని యొక్క పరిశీలన చేసే విధానాలు కూడా మనకి మత్స్యపురాణం చెప్పింది. తర్వాత ఈ దేవాలయాలకు కూడా వాస్తు, తర్వాత మండప నిర్మాణం ఎలా చేయాలి అనేటటువంటి దాని గురించి చెప్పింది. ముందుగా స్థలం 4 భాగాలు చదరంగా ఉండాలి. నలు చదరము అంటే చతురస్రాకారంగా ఉండాలి. 16 స్తంభాలు తక్కువ దేవాలయ నిర్మాణానికి ఉండకూడదు. ఈ 16 స్తంభాలలో 4 స్తంభాలు గర్భాలయానికి నిర్ణయించాలి. ఆ 4 స్తంభాలు ముందు నియమించిన తర్వాత ఆ 4 స్తంభాలలో గర్భాలయంలో స్వామిని ప్రతిష్ఠ చేయటానికి ఈ 4 స్తంభాలని 4 వైపులా గోడలు కట్టేసేయాలి. శిఖరాలు ఉంటాయి సాధారణంగా దేవాలయాలకి. ఆ శిఖరం ఎందుకు ఎత్తుగా దాని మీద దీపం ఉంటుందంటే, పూర్వకాలంలో విద్యుత్ దీపాలు లేనప్పుడు ఆ ఎత్తుగా ఉన్నటువంటి దీపం కనపడితే అక్కడ ఒక గ్రామం ఉంది అని బాటసారుడు తెలుసుకోవటానికి అవకాశం ఉండటానికని ఆ శిఖరం పైన దీపాలు నిరంతరం ఉండేవి. వెనక ఇప్పుడు కార్తీక మాసంలో కార్తీక దీపాలు అని ధ్వజస్తంభాలకి వాటిని వేలాడ తీస్తున్నారు. ఈ 16 స్తంభాల్లో 4 స్తంభాలు అయిపోయిన తర్వాత 4 వైపులా గోడలు కట్టి చుట్టుపక్కల భాగాన్ని ఇంకా 12 స్తంభాలు ఉంటాయి. ఆ 12 భాగాలలో ప్రదక్షిణానికి కొంత భాగాన్ని వదలాలి. అంటే భక్తులు స్వామి చుట్టూ తిరిగి రావటానికి దేవాలయ నిర్మాణంలోనే కొంత భాగాన్ని వినియోగించాలి. శిఖరం ఎలా ఉండాలి? దేవాలయం గర్భాలయానికి కట్టిన గోడలకి 2 ఎత్తు శిఖరం ఉండాలి. శిఖరాన్ని మించి ఈ గోడలు ఉండటానికి వీల్లేదు. ఆ శిఖరం కూడా 8 భాగాలతో ఉంటుంది. మనం ఏ దేవాలయం శిఖరాన్ని పరిశీలనగా చూస్తే అది 8 భాగాలతో కూడి ఉంటుంది. ఆ 8 భాగాలు ఒకటి కలశం పైన చిట్ట చివర ఉంటుంది. అది తర్వాత దాని కింద ఉండేది ఆమలకం, దాని క్రింద ఉండేటటువంటిది కంఠం, దాని కింద ఉండేది అండకం, దాని క్రింద ఉండేది వేదిక,
మళ్ళీ ఉండేటటువంటిది 6వది కూడా అండకం, 7 శుకవాసం. ఇట్లా 8 విభాగాలు. మనం ఆ మండపాన్ని చూస్తే స్థపతి గీస్తాడు, ఇలా ఉండాలి అని, అలా నిర్మాణం చేస్తారు. ఒక్కొక్క దేవాలయానికి కనీసం 27 మండపాలు ఉండాలి. ఈ 27 మండపాలు బహుశా నక్షత్ర సంఖ్యని దృష్టిలో పెట్టుకుని చెప్పుంటారు. ఒక్కొక్క నక్షత్రం రోజున ఒక్కొక్క మండపంలో స్వామికి పూజలు ఏర్పాటు చేస్తే భక్తులందరూ చూసి తరించటం కోసంగా దేవాలయంలో భక్తులు ఎక్కువ మంది పట్టనప్పుడు ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇప్పటికీ శ్రీరంగంలో 360 మండపాలు ఉన్నాయి. 65 మండపాలు, రోజుకి ఒక మండపంలో ఉత్సవం చేస్తారు. అసలు ఇన్ని మండపాలున్న దేవాలయం మన దక్షిణ దేశంలో, బహుశా దక్షిణ భారతంలో శ్రీరంగమే అయి ఉంటుంది. పల్లెటూళ్ళల్లో దేవాలయాలు అయిపోయిన తర్వాత దేవాలయ పరిసర ప్రాంతంలో ఒక మండపం ఉంటుంది, కళ్యాణ మండపం అని చెప్తూ ఉంటారు. ఈ శ్రీరామనవమి మొదలైన పర్వదినాల్లో ఆ మండపంలో స్వామిని వేంచేపు చేసి కళ్యాణం చేస్తే చుట్టూ కూర్చుని గ్రామస్తులందరూ చూసి తరించటానికి అవకాశం ఉంటుంది. ఈ 27 మండపాలు ఎలా ఉండాలి, వీటికి ఇన్ని స్తంభాలు, ఇందాక ఆలయానికి 16 అన్నారు కదా, వీటికి కూడా స్తంభాల నియమం ఉంది అంటే వీటికి స్తంభాల నియమం లేదు. మండపాలన్నీ ఒకే రకంగా ఉండాలి అనే నియమం కూడా లేదు. ఉదాహరణకి పుష్పకము అనేటటువంటి మండపం, ఒక మండపాన్ని ఉదాహరణకు తీసుకుంటే 27 మండపాలకి కూడా 27 పేర్లు ఉన్నాయి. ఆ మండపానికి 64 స్తంభాలు ఉంటాయి. అలాగే సుభద్ర అనేటటువంటి మండపం ఒకటి ఉంది, అది దానికి 12 స్తంభాలే ఉంటాయి. ఇలా భిన్న భిన్నంగా స్తంభాలు ఉన్నప్పుడు ఇవి ఆకారాల్లో కూడా మార్పులు ఉంటాయి. దేవాలయానికి చతురస్రమే కానీ ఈ మండపాలకు వచ్చేసరికి చతురస్రంగా ఉండొచ్చు, త్రికోణంగా ఉండొచ్చు, అర్ధచంద్రాకారంగా ఉండొచ్చు, ఇలా భిన్న భిన్నంగా ఈ మండపాలు ఉండొచ్చు అని మన మత్స్యపురాణం చెప్పింది. ఈ ఆలయానికి తగినట్లుగా తలుపులు ఎంత ఎత్తుండాలి, ఎంత వెడల్పు ఉండాలి. మా ఊళ్ళో దేవాలయం కడుతున్నామండి, అన్నిటికంటే పెద్ద తలుపులు పెడతానంటే లోపల ఆలయానికి మూర్తులకి ఈ లెక్క ప్రకారం తలుపులు పెట్టాలి, కానీ ఎలా పడితే అలా మనం తలుపులు పెట్టడానికి కూడా వీలు లేదు. అవి తలుపులు 10 తలుపులు తప్పనిసరిగా ఉండాలి దేవాలయానికి. మొత్తం ఎక్కడ వాకిళ్ళున్నా 10 తలుపులు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి తలుపుకి గడియ ఉండాలి. ఈ మండపాలు 8 కోణాలు కానీ 16 కోణాలు కానీ ఉండొచ్చు. 8 కోణాలతో ఉన్నటువంటి దాన్ని వజ్రము అని, 16 కోణాలతో ఉన్నటువంటి దాన్ని ద్వివజ్రము అని పిలుస్తారు అని వాటికి పేర్లని కూడా మనకి ఈ మత్స్యపురాణం అందించింది. ఇది దేవాలయ వాస్తు. ఇలా ఈ మత్స్యపురాణం ఆధారంగా చేసుకుని అచ్చగా దేవాలయములు వీటికి ఆగమ శాస్త్రం అనే పేరుతోటి ఈ ఆగమ శాస్త్రములు చాలా దృఢంగా ప్రణాళికాత్మకంగా దేవాలయ నిర్మాణం జరిగేటట్లుగా, ఎటువంటి గాలివానలు, తుఫాన్లు, భూకంపాలు వచ్చినా దేవాలయాలు నిలబడకుండా ఉండేటట్లుగా అనేది మనం ఎన్నో ఉదాహరణలు కూడా చూస్తున్నాం ప్రస్తుతం. మనకి మత్స్యపురాణంలో ఎటువంటి కలప ఉపయోగించాలి, ఇప్పటికి కూడా ధ్వజస్తంభానికి పలానా కలప పలానా భద్రాచలం దగ్గర నుంచో నుంచో తేవాలి అనేది ఇంత కొలతలు ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికీ పలానా జాతి చెట్టే తేవాలి అనేది ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ గృహానికి ఎటువంటి కలప క్షేమదాయకం అనే విషయం ఈ పురాణంలో, మత్స్యపురాణంలో చెప్పిన సమాచారం ఏమైనా తెలియచేయండి కొంచెం. మనం కలప తెచ్చుకునేటప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసి ఆ చెట్టుని ప్రార్థించి కలపగా వినియోగించుకోవాలి. అంతేగాని ఎడాపెడా తెచ్చుకున్నటువంటి కలప పనికిరాదు. వెనకటి కాలంలో ముఖం పుల్ల వేప చెట్టు నుండి విరుచుకోవటానికి వెళ్ళినప్పుడే చెట్టుకు నమస్కారం చేసి పుల్ల విరుచుకుని ఏదైనా ఔషధులు తీసుకునేటప్పుడు ఓషధే త్రాయస్వమాం అంటూ భక్తిపూర్వకంగా వాటిని స్వీకరించాలి. అటువంటిది ఈ వాస్తును అనుసరించి మనం ద్వారాలు నిర్మించుకోవటానికి లేక తలుపులు నిర్మించుకోవటానికి తెచ్చుకునేటటువంటి కలప విశిష్టమైన కలపగా ఉండాలి. ఇందులో కూడా ఏ చెట్టుని పెడితే ఆ చెట్టుని తేకూడదు. ఎక్కువ పక్షులు ఉన్నటువంటి చెట్టు కలప తేకూడదు. ఎందుకనంటే ఆ చెట్టును కొట్టేస్తే దాని మీద ఆధారపడినటువంటి
పక్షులన్నీ కూడా నిరాధారంగా అయిపోతాయి కనుక ఎక్కువ పక్షులు ఉండి గుమ్మటంగా ఉన్న చెట్టుని కొట్టకూడదు. రెండవది, పిడుగుపడి మాడిపోయిన చెట్టు పనికిరాదు. మూడవది, కాలిన చెట్టు పనికిరాదు. సగం కొమ్మ విరిగిపోయినటువంటిది పనికిరాదు. ఏనుగు చెట్టు విరగ్గొట్టినటువంటి కొమ్మలున్నది పనికిరాదు. మనకి కలప వ్యాపారి దగ్గరికి వెళతాం, ఆ బ్రహ్మాండమైన టేకండి, రంగు టేకనంగానే తెచ్చుకుంటున్నాం. కొంతమంది శాస్త్ర ప్రకారం కట్టిన ఇంట్లో కూడా మాకు అశాంతి ఎందుకుంది అంటారు. మనం తెచ్చుకునేటప్పుడు ఆ దుకాణంలో మనం మాట్లాడి తెచ్చుకుంటాం, కానీ ఆ వ్యాపారి ఇది ఏ కలప తెచ్చాడో మనకు తెలియదు. చవకగా వస్తుంది కదా అని సగం మాడిపోయిన కొమ్మలు ఉన్నటువంటి చెట్టు అంతవరకు కోయించి ఆ పెద్ద పెద్ద మొద్దులు తెచ్చి అమ్మచ్చు. అలా మన ఇంటికి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అందుకనే పూర్వకాలం వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ముందుగా 6 నెలల ముందుగానే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును ఎంపిక చేసుకుని పూజ చేసి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ చెట్టుకి ఘాటు పెట్టేవాళ్ళు. అది 6 నెలల పాటు ఎండితే అప్పుడు కలప బాగా ఆరుతుంది, తలుపులు ఉబ్బకుండా పచ్చిగా ఉంటే లావుగా ఉండకుండా ఉంటుంది అని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు కారణం ఈ మత్స్యపురాణం. మనం చెట్టును కొట్టేటప్పుడు ఉత్తరంగా చెట్టు పడితే మంచిది, అలాగే తూర్పుగా చెట్టు పడితే మంచిది. దక్షిణంగా పడమటగా చెట్టు కనుక పడితే ఆ చెట్టుని కలపగా వాడుకోకూడదు. అందుకని చెట్టు కొట్టేటప్పుడే నరికిన తర్వాత తాళ్ళు వేసి మనకి ఎటు అనుకూలమో అటువైపు పడేటట్లుగా ఉంచుకోవాలి. దీనికి టేకు సర్వశ్రేష్టమైనటువంటిది. తర్వాత మద్ది చెట్టు కొంతమంది వాడతారు. మద్ది విపరీతమైనటువంటి బరువు, కానీ విపరీతమైన గట్టి కూడా ఉంటుంది. వేప వాడతారు కొంతమంది, అంటే చేదుగా ఉంటుంది కనుక చెదల పట్టదు అని. మనం ఏ కలప వాడినా ఈ లక్షణాలు లేనటువంటిది, ఏది పిడుగుపడింది కానీ, కాలిపోయింది కానీ, ఈ సగం విరిగింది కానీ, ఇలాంటి దాన్ని మనం తెచ్చుకోకూడదు. టేకు సర్వోత్తమమైనది. ఈ టేకులో కూడా నల్లగా ఉండేటటువంటి టేకు ఉంటుంది. ఆ టేకు మరింత శ్రేష్టమైనది. ఇంకా సంపన్నులైన వాళ్ళు మహాచందనంతో కూడా గృహ నిర్మాణం చేసుకోవచ్చు. కానీ ఆ వృక్షముల యొక్క లక్షణము, ఆవశ్యకత, పవిత్రత ఇది కూడా చెడకుండా ఉండాలి. కలప కోసం వాటిని కొట్టకూడదు అనేటటువంటి ఒక సామాజిక సందేశం. వేప చెట్టు గుమ్మం పెట్టకూడదు అనే ఒక నిర్ణయం. ఎందుకంటే వేప చెట్టు లక్ష్మీదేవి కనుక దాటకూడదు అని ఒక నిర్ణయం చేశారు. ఇప్పుడు టేకు మీదుగా కాపాడుకోవాలి, మళ్ళీ మన ఇంటికి పనికొచ్చేటట్టుగా మనం చేసుకోవాలి. ఆ టేకు చెట్టు మీదుగా పారే గాలి మంచిది. టేకు చెట్టు కషాయంతో ఎన్నో గర్భకోశ వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్పింది. అందుకనే మన వాళ్ళు తలుపుల విషయంలో, ద్వారబంధాల విషయంలో ఆ చెక్కని ఖరీదైనా సరే ఎంపిక చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. అందుకని ఈ చెక్క విషయంలో కూడా కలపను ఎలా కొనుక్కోవాలో కూడా మనకి వాస్తు శాస్త్రం, మత్స్యపురాణం వాస్తు విభాగంలో మనకి అందించింది. రాజులకు ముఖ్యమైనటువంటి అంశాలు ఇది. మానవతా సంబంధాలు, ప్రజా పాలకులు అది ప్రధానం. రాజధర్మాలు. ఈ రాజధర్మాలలో రాజు ఉండేటటువంటి ప్రదేశం ముందు ఎలా ఉండాలి, దాన్ని ఏమంటారు? ఈ రాజుగారు ఉండేటటువంటి ప్రదేశాన్ని దుర్గము అంటారు. దుఃఖేనాపి గంతుమశక్యం దుర్గమం దుర్గం. అంటే ఎటువంటి శత్రురాజులు రావటానికి వీలు లేకుండా దుర్భేద్యంగా కోటలని నియమించుకుంటారు. ఈ కోటలు 6 రకాలుగా నిర్మాణం జరుగుతుంది అని మనకి మత్స్యపురాణం చెప్పింది. ఇతర పురాణాలు 4 రకాల దుర్గాలని చెప్పారు. ఇందులో 6 రకాల దుర్గాలని మనకి మత్స్యపురాణం చెప్పింది. అవి 1 ధనదుర్గం, 2వది నరదుర్గం, 3వది మహీదుర్గం, జలదుర్గం, వర్షదుర్గం, గిరిదుర్గం. ఈ గిరిదుర్గం సరే గిరివ్రజమన్పురంబు అని గిరిదుర్గం జరాసంధుడు మొదలైన వాళ్ళు నిర్మించుకున్నట్లుగా ఉంది. జలదుర్గానికి ఉదాహరణ ద్వారకా నగరమే. ఈ ఒక్కొక్క దుర్గం ఎలా అంటే, మొట్టమొదటిది జలదుర్గం. దుర్గం చుట్టూ నదులు కానీ సముద్రాలు కానీ ఉండాలి. అంటే శత్రురాజులు వేగంగా కోటలో ప్రవేశించకుండా ఉండటానికి ఈ నది లేక సముద్రం ఉండాలి. అవి లేకపోతే అగడ్తలని వెనక ఏర్పాటు చేశారు. పరిక అని కృత్రిమంగా
అగర్తలని ఏర్పాటు చేశారు. కోట చుట్టూ లోతుగా ఉండేవి, లోతుగా అందులో మొసళ్ళు మొదలైనటువంటి జంతువులను వేస్తే వచ్చినవాడు అక్కడ కొంత ఆహుతి అవ్వటానికి అవకాశం ఉంటుంది మొసళ్ళకి అని. వచ్చే వంతెన అవసరమైతే వేయటం, లేకపోతే తీసేయటం, అలాంటి విధానాలతోటి ఏర్పాటు చేసినటువంటివి జలదుర్గాలు. గిరిదుర్గాలు, గిరి అంటే కొండ, ఆ చుట్టూ కొండలుండి మధ్యలో దుర్గాన్ని నియమించుకుంటే నిర్మాణించుకుంటే దాన్ని గిరిదుర్గం అంటారు. మన కొండవీడు గిరిదుర్గం కిందకు వస్తుంది. చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో దుర్గం ఉంది. ఆ ఎత్తుగా కొండలు ఉండేసరికి లోపల అసలు ఏముందో ఎవరికి తెలియదు కనుక ఈ కొండలని దాటి రావటం అలవాటైన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. కాబట్టి గిరిదుర్గాలు. నరదుర్గాలు, చుట్టూ సైన్యం. ఇప్పుడు మన భారతదేశం చుట్టూ ఆ సైన్యం ఎలా కాపాడుతున్నదో అలా నరులు సైన్యాన్ని ఉంచుకొని పరిపాలన చేసేటటువంటి దుర్గానికి నరదుర్గము అని పేరు. తర్వాత ధనదుర్గము, ఎడారిలో నిర్మిస్తారు. అసలు ఎడారిలో మంచినీళ్ళు కూడా దొరకవు, ఎవరు రావటానికి కూడా వీలుండదు. అలా ఎడారిలో నిర్మించినటువంటి దుర్గం. మహీదుర్గం అంటే భూమి లోపల ఉండేది. ఇవాళ అండర్ గ్రౌండ్స్ కట్టుకుని చాలామంది సంపన్నులు ఇల్లు పైకి ఎంత ఇల్లు కనపడుతున్నదో లోపల అంతకంటే ఎక్కువ ఇళ్ళని కడుతున్నారు. అది ఈనాడు మనం అనుకుంటున్నాము. ఈ అండర్ గ్రౌండ్స్ అనేవి ఆనాడే ఉన్నాయి అన్నమాట. వర్షదుర్గం, దీన్ని అడవుల్లో నిర్మిస్తారు. అంటే వర్షాల నుండి రక్షణ ఉంటుంది, కావలసినంత వర్షపు నీరు అందుతుందని ఈ వర్షదుర్గాన్ని అడవుల్లో నిర్మించటం అనేటటువంటిది ఏర్పాటు చేశారు. ఇలా 6 విధాలైనటువంటి దుర్గాలు ప్రధానంగా రాజుగారికి ఉండాలి అని చెప్పారు. ఈ రాజుగారికి దుర్గాలు ఉన్నట్లు వాటి చుట్టూ ఏమేమి ఉండాలి, ఏ దిక్కున ఏది ఉంటే మంచిదిగా ఉంటుంది. మామూలుగా రాజులకి కానీ మానవులకి కానీ తూర్పు దిక్కున మర్రి చెట్టు ఉంటే సర్వాభీష్టప్రదంగా ఉంటుంది. అలాగే దక్షిణంలో బ్రహ్మమేడి, అది అద్భుతమైనటువంటి జ్ఞాన కేంద్రం కనుక అక్కడ ఉంటే మనకి తపస్సాధన బాగా సాగుతుంది. దత్తాత్రేయుడు కూడా ఈ మేడి చెట్టు కిందే తపస్సు చేసినట్టు మనకి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అది ఉంటే మంచిది. పడమట వైపున రావి చెట్టు, పిప్పలాదురి కథ కూడా మనకి వస్తుంది. ఉత్తరం వైపు జుబి చెట్టు. ఈ 4 చెట్లు ఉంటే దేవాలయానికి ఎక్కువ రావి చెట్లు కనపడుతూ ఉంటాయి, కానీ ఉండవలసిన ప్రదేశంలో ఉండవు, పడి మొలుస్తాయి. దాన్ని గమనించి వెంటనే ఏ దిక్కుగా ఉంటే మంచిదో ఆ దిక్కుకు ఏర్పాటు చేయాలి. ముళ్ళ చెట్లు ఏవి ఉండకూడదు. పాల చెట్టు అందరూ చాలామంది మంచిది అనుకుంటారు, పాల చెట్టు పనికిరాదు. టేకు, జిల్లేడు ఇవి కూడా ఇంటి చుట్టూ ఉండకూడదు. ఇవి కనుక ఇంటి చుట్టూ ఉన్నట్టయితే ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు, ఇల్లాలు కానీ కూతుళ్ళకు కానీ అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం చెడు చెట్లు కనుక మన ఇంటి చుట్టూ ఉంటే ఏం చేయాలి? కొంతమంది వృక్షో రక్షతి రక్షిత, వృక్షాన్ని కూడా నరకూడదు, చెట్టులో ప్రాణం ఉంటుంది, అందుకే చెట్టు చచ్చిపోయింది, చెట్టు బతికింది అనే వ్యవహారంలో మనం ఉన్నాము, నరకలేము అంటున్నారు. అటువంటి వాళ్ళు ఆ చెట్టు పక్కన మంచి చెట్టు నాటుకోవాలి. దాని దోషం పోవటం కోసంగా మంచి చెట్లు నాటుకోవాలి. పున్నాగ చెట్టు, పొగడ చెట్టు, సంపంగి, దానిమ్మ, ద్రాక్ష మొదలైనటువంటివి, అలాగే నిమ్మ, వక్క, పనస ఇవి తూర్పు వైపు పల్లంగా ఉండాలని చెప్తారు కనుక చక్కగా తామర, ఎర్ర తామర కానీ తెల్ల తామర కానీ ఏ తామరైనా ఆ తామర పువ్వులు పెంచుకోవచ్చు. వాటిల్లో శతపత్రం 100 రేకులున్నది మరీ మంచిది. అలాగే మల్లెతీగలు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు వీటిని పెంచమని కూడా శాస్త్రం చెప్పింది. వీటిల్లో అరటి నిత్య ఉపయోగం, కొబ్బరి నిత్య ఉపయోగం, మల్లె చెట్టు వాసన, ఆ మల్లె పువ్వు గాలి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది, మనస్సుకు ప్రశాంతతని తెస్తుంది, ఉల్లాసాన్ని కలిగిస్తుంది అని మల్లె పువ్వుని గురించి చాలా విస్తృతంగా చెప్పారు. స్త్రీలలో కలిగేటటువంటి కొన్ని వ్యాధులకి మల్లె, మరువము పెట్టింది పేరుగా పనిచేస్తాయి అన్నమాట. అందుకని వీటిని గృహ ప్రాంగణాల్లో, దేవాలయాల్లో ఉంచితే దేవునకు పూలు సమృద్ధిగా దొరుకుతాయి అని మనకి ప్రత్యేకంగా చెప్పారు. నారద పురాణం ఎలా ఆవిర్భవించింది? నారం అంటే జ్ఞానానికి పేరండి. పేరుతో ఏర్పడినటువంటి పురాణం
పురాణ లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నదే. సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం నిత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం. దేవర్షులందరిలోకెల్లా నారదుడు నా స్వరూపమే అని కృష్ణ పరమాత్మ ఎలుగెత్తి చాటాడు. ఎక్కడ కూడా మనం మన చుట్టూ ఉండే పర్యావరణం ఎప్పుడూ పచ్చగా ఉండేటట్లుగాను అది ఫలవంతంగా పుష్పవంతంగా ఉండాలి అన్నదే ఈ మొక్కలు పెట్టమంటంలో ఉన్న సారాంశం. ప్రతిదీ భగవదర్పణానికి పనికొస్తుంది అనేది కానీ అది పూర్ణ ఫలములు అనేవి ఇంత గొప్పగా మనకి దాని మీద ఒక గట్టి భక్తి ఏర్పడేటట్టు నమ్మకం ఏర్పడేటట్టు, పైగా ఆ చెట్టుని ఊరికే నా చెట్టు నేను కొట్టుకుంటాను అనుకుంటా దానికి దండం పెట్టడం, దానిని ప్రార్థించడం. సాయంకాలం అయితే ఆ చెట్టు నిద్రపోతుంది కాబట్టి అప్పుడు కరివేపాకు చెట్టుకైనా ఒక రెబ్బ కూడా తుంచకూడదు, రాత్రి అయితే అసలు చెట్టు తాకకూడదు, సాయంకాలం చీకటి పడితే సూర్యాస్తమయం అయితే చెట్టును ముట్టుకోకూడదు అన్నారు. అందులో సైన్సు, ఎందుకంటే రాత్రిపూట చెట్టు విడిచేటటువంటి గాలి ప్రమాదకరంగా ఉంటుంది, పగటిపూట మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అందుకని పగటిపూట చెట్టు నీడను కూర్చో, రాత్రిపూట నువ్వు చెట్టు కింద పడుకోవద్దు. ఆ చెడు గాలి నువ్వు పీలిస్తే నీవు త్వరగా మరణించే అవకాశం ఉంటుంది. అదిగాక రాత్రిపూట ఏదైనా ఎండు కొమ్మలు లాంటివి పడ్డా, పక్షులు లాంటివి వెలకు వచ్చి కరిచిన ఇబ్బంది కనుక రాత్రిపూట చెట్ల క్రిందకి వెళ్ళకూడదు అంటంలో ఆ చెట్టుని రక్షించేటటువంటి ఆలోచన ఒకటైతే మన రక్షణ రెండవది. మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు బాగుండాలి అన్నటువంటి ఆలోచనతోనే ఆ వృక్షాన్ని పెంచమని, ఆ వృక్షాలను రాత్రిపూట వాటి దగ్గరికి వెళ్ళొద్దని మన శాసనాలు గట్టిగా శాస్త్రాలు శాసించి చెప్పినాయి. ఇక రాజు అయినటువంటి వాడు ఎప్పటి నుండి పనిచేయాలి? మనందరికీ ఏదో ఇవాళ ఆర్డర్ తీసుకున్నాం, 4 రోజులు ఆగి జాయినింగ్ రిపోర్టు, మనం ఏం ఆలోచిస్తామంటే వాళ్ళ ఉద్యోగం వచ్చింది వెళ్ళి చేరదాం అనుకోం. ఎప్పటిలోగా చేరచ్చండి, ఎంత సమయం ఉంది అని అడిగి ఆ సమయం చివరిలో వెళ్ళి చేరే వాళ్ళం కొంతమంది ఉంటాం. కానీ రాజు అయినటువంటి వాడు పట్టాభిషేకం చేస్తారు. మహాపట్టాభిషేకం వేద మంత్రాలతోటి చక్కగా ఆ అభిషేకం చేస్తే ఆ తల తడి ఆరకుండానే ఆయన రాజ్యపాలన మొదలుపెట్టాలి అనేటటువంటిది మత్స్యపురాణం చెప్పిందంటే, నీవు ఎప్పుడైతే ఆ పదవి చేపడతావో ఆ పదవి చేపట్టిన క్షణం నుంచి నీ వృత్తిని నీవు నిర్వహించు అని ఏ వృత్తి వాళ్ళకైనా ఇది సందేశం. రాజ్ఞోభిషిక్త మాత్రస్య కిన్ను కృత్యతమం భవేత్ ఏతత్ సర్వం సమాచక్ష్వ సమ్యగ్వేత్తి యతో భవాన్ అభిషేకార్ద్రశిరసా రాజ్ఞా రాజావలోకిన సహాయవరణం కార్యం తత్ర రాజ్యం ప్రతిష్ఠితం. అభిషేక ఆర్ద్రశిరస, అభిషేకం చేసుకున్నటువంటి తడితల ఆరకుండానే రాజు తను ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకోవాలి. ఈ రాజధర్మాలన్నీ రామాయణంలో భరతుడికి, రామచంద్రమూర్తికి అయోధ్యాకాండలో జరిగిన సంభాషణలో ఉన్న వాటినే ప్రధానంగా మళ్ళీ ఈ మత్స్యపురాణంలో కూడా చెప్పటం జరిగింది. మనకు సందేహం వస్తుంది, ఏమండి ఆ పుస్తకంలో చెప్పారు, ఈ పురాణంలో చెప్పారు, మళ్ళీ మళ్ళీ చెప్పటం దేనికని. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే ఈ విషయం ప్రజలకి చాలా ఉపయోగకరమైనది. ఇవాళ చదువుకునేటటువంటి పిల్లలకి ముఖ్యమైన పద్యం 10 సార్లు రాయిస్తాం, 20 సార్లు రాయిస్తాం. అదే ముఖ్యం కానిదనుకుంటే వదిలిపెడతాం. అందుకని ఒక విషయాన్ని 4 పురాణాల్లో చెప్పారు అంటే, లేదు భారతంలో చెప్పింది, రామాయణంలో చెప్పింది కూడా మళ్ళీ పురాణాల్లో ఎందుకు అంటే ఇవి ముఖ్యమైనవి అనే ఉద్దేశ్యంతోనే మాటి మాటికి మనలో ప్రచోదన కలగటం కోసం చెప్పారు రాజు. అంతేకాకుండా భరతుడికి రాముడు చెప్పిన నాయన రాజధర్మాలు, వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నావా, వీళ్ళని జాగ్రత్తగా చూస్తున్నావా, అందరికి సేవకులకి వెంటనే జీతాలు ఇస్తున్నావా, లేకపోతే భర్త కుప్యంతి దండియంతి అని ఎంత అద్భుతంగా చెప్పాడు. అనేక విధాలుగా చెప్పాడు. అది ఏ కాలానికైనా పనికొచ్చేటువంటి, అందుకనే ఇవి సార్వదేశ సార్వకాలికములు, సార్వజనీనములు. ఒక్కళ్ళ కోసం చెప్పినవి కాదు, ఒక దేశం కోసం చెప్పినవి కాదు, ఒక కాలం కోసం చెప్పినవి కాదు. రాజు ప్రత్యేకించి అనాథలని, వితంతువులని, వృద్ధులని ఒక కంట కనిపెట్టి ఉండి ప్రతి నెల వాళ్ళకి ధనాన్ని ఇమ్మని మత్స్యపురాణం ప్రత్యేకించి చెప్పింది. ఈ వ్యవస్థ ఏనాడో పురాణాల్లో చెప్పబడిన వ్యవస్థని ఈనాడు
మనకున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి. ఈ మత్స్యనారాయణుణ్ణి మనువడిగితే మత్స్యనారాయణుడే చెప్తున్నాడు, రాజు ముందుగా సైన్యాధ్యక్షుణ్ణి ఎన్నుకోవాలి, భృత్యుల్ని ఎలా ఎన్నుకోవాలి, ఈ భృత్యుడైన వాడు రాజు పట్ల భక్తి కలిగినటువంటి వాడు అయి ఉండాలి, అలా భక్తి కలిగిన వాడిని రాజు దండించాలి, భక్తి కలిగి గుణాలు కలిగిన వాడిని అయితే వాడికి తగిన సన్మానం చేయాలి. ఈ భృత్యుడు మంచివాడా చెడ్డవాడా తెలుసుకోవటానికి చారులు, గూఢచర వ్యవస్థ, క్రియాసుయుక్త నృపచార చక్షుషో నవంచనీయా ప్రభవో నుజీవిభి అని కిరాతార్జునీయంలో కూడా ఈ రాజధర్మంలో ఈ చారుల యొక్క పాత్రని గురించి ప్రస్తావిస్తాడు భారవి మహాకవి. అలాంటి వాళ్ళని ఎన్నుకుని వాళ్ళ మీద తాను పర్యవేక్షణ చేసి ఎవరు అసలైన విషయాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధపు విషయాలు చెప్తున్నారో తెలుసుకుని రాజు శిక్షించాలి. రాజు హస్తశాలలు అంటే గజశాలలు, అలాగే తర్వాత అశ్వశాలలు, గోశాలలు వీటన్నింటినీ చక్కగా నిర్మించి వాటికి తగినంత వసతిని కల్పించాలి. ముఖ్యంగా రాజు లేఖకుణ్ణి పెట్టుకోవాలి. ప్రతి డివిజన్ విభాగంలో లేఖకులతో అవసరం ఉంటుంది. ఈ లేఖకుడు ఒక భాష మాత్రమే వచ్చినవాడు కాకూడదు, బహుభాషలు రావాలి. బహుభాషలు రావటం అంటే కొంతమంది మాట్లాడగలుగుతారు, రాయలేరు, కొంతమంది రాస్తారు, చదవలేరు. అందుకని రాయగలిగిన వాడు, అక్షరాలన్నీ తెలిసినటువంటి వాడు ఉండాలి. మాట్లాడేటటువంటి వాడు కొద్ది సమయంలో ఎక్కువ విషయాన్ని అందించేవాడుగా ఉండాలి. అంటే విషయం తక్కువ మాటలు ఎక్కువ ఉండకూడదు. రాజు వైద్యుల్ని ఎంపిక చేయాలి. ముఖ్యంగా ఈ వైద్య వ్యవస్థలో కూడా శల్య చికిత్స, శాలక్య చికిత్స, కాయ చికిత్స, భూత విద్య చికిత్స, కౌమారభూతము, అగధ తంత్రం, రసాయన తంత్రం, ఇవాళ కెమిస్ట్రీ అంటున్నారు, దాన్ని ఆనాడే చెప్పారు, వాజీకరణం, ఇలా అనేక రకాలైనటువంటివి. పాము కాటుకు ఏం మందు వేయాలి, భూత గాలి అంటారు మన వాళ్ళు, ఆవగిస్తే ఏం వైద్యం చేయాలి, చిన్నపిల్లలకి ఏ వైద్యం చేయాలి, పెద్దవాళ్ళకి ఏ వైద్యం చేయాలి, ఇట్లాంటి విషయాలను తెలిసినటువంటి వాడు వైద్యుడు కావాలి. అంతేగాని ఏదో ఒకటి తెలిసి నేనే వైద్యుని అనుకునేవాడు కాదు. అసలైనటువంటి వైద్యంలో ఉన్నటువంటి 8 అంగాలు తెలిసినటువంటి వాడిని రాజు వైద్యుడిగా ఎంపిక చేసుకోవాలి. దండనీతి, ఆన్వీక్షికి, త్రయీ, వార్త అని చాణక్యుడు కూడా చెప్పాడు. అలా విద్యలన్నీ రాజుగారు నేర్చుకుని ఉండాలి. ఆన్వీక్షికి, త్రయీ, వార్త, దండనీతిస్త్వమే వచ అని లక్ష్మిని స్తోత్రం చేస్తారు ఈ విద్యాస్వరూపిణిగా. ఆ విద్యలన్నీ కూడా రాజు నేర్చుకుని ఉండాలి. ముఖ్యంగా రాజులకి ఒక పెద్ద శిక్ష, ఎవరైనా తినందే రాజు ఏమీ తినటానికి వీల్లేదు. ఎంత ఆకలి వేస్తున్నా అపరిక్షితమైనటువంటి అన్నాన్ని రాజు తినకూడదు. ఒకరు పరీక్ష చేయాలి. ఎందుకనంటే రాజు మీద ఎంతమందికో ఎన్నో దురాలోచనలు ఉంటాయి కనుక ఏ రకంగా రాజుని చంపేద్దామా అని ఆలోచిస్తారు. ఆ ఆలోచనలో పదార్థంలో విషం కలిపి పెడతారేమోనని ముందు ఒకళ్ళు తిని చూసి దీనివల్ల ప్రమాదం లేదో నిర్ధారిస్తేనే రాజు భోజనం చేయాలి. కానీ లేకపోతే ఎంత ఆకలి ఉన్నా ముందుగా రాజు భోజనం చేసే స్వతంత్రం కూడా లేదు. ఇప్పటికీ అది పాటిస్తున్నారు. ఇప్పటికి కూడా పెద్ద పెద్ద అధికారులు ఈ విషయాన్ని పాటిస్తున్నారు, ఈ విషయాన్ని గమనిస్తున్నారు. తర్వాత రాజు అష్టదిక్పాలకులని ఆరాధించాలి. అష్టదిక్పాలకుల యొక్క అంశతోటి రాజు ఉంటాడు కనుక వాళ్ళని అనుసరించాలి. గురుభిరభినివిష్ట లోకపాలానుభావై అని ఈ విషయాన్ని రఘువంశంలో అందంగా కాళిదాసు చెప్పాడు. ఆ 8 మంది ఎవరు అంటే ఇంద్రుడు, సూర్యుడు, వాయువు, యముడు, వరుణుడు, అగ్ని, పృథ్వీ, చివరికి పృథ్వీని కూడా చేర్చారు. పృథ్వీ అష్టదిక్పాలకులలో ఎలా ఉంటుంది అంటే మనకి 10 దిశలలో పృథివీ చేరింది కనుక భూమి ఆకాశములు ఈమెనంత ఓర్పు ఉండాలి, చంద్రుడంత ఆహ్లాదకరంగా పాలన చేయాలి, మరి సూర్యుడంత ప్రతాపంతో ఉండాలి కనుక వాళ్ళని ఆరాధిస్తూ వాళ్ళ శక్తిని తాను పొంది రాజ్య పాలన చేయాలి అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పారు. అలాగే రాజు తథా సర్వాణి భూతాని బిభ్రత పార్థివ వ్రతం, ఆయన వ్రతం చేయాలి, ఆయన కూడా కొన్ని నియమాలు పాటించాలి అనేటటువంటి అంశము
225వ అధ్యాయంలో మనకి మత్స్య పురాణం చెప్పింది. నే రాజుని కదా అని ఎవరైనా తప్పు చేశారు అని తెలియగానే వెంటనే దండన శిక్ష విధించకూడదు. సామోపాయంతో చూడాలి, మంచి మాటలతోటి. అది వినకపోతే నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని దానం మభ్యపెట్టాలి. సామదానం అయిపోతే అది కూడా కాకపోతే భేదాన్ని ఆ భేదం కూడా కాకపోతే అప్పుడు దండించమని మనకి శాస్త్రం చెప్పింది. అలా ఈ శాస్త్ర ప్రకారం కనుక రాజు నడుచుకుంటే ప్రజలకి రాజు పట్ల కోపం రాదు. రాజు పట్ల ఎంతో ప్రేమగా ప్రజలు మనం నడుచుకోవటానికి ఉంటుంది. రాజు అయిన వాడు అనేక విధాలైన చెట్లని పెంచాలి అని చెప్పారు. ఆ అనేక విధాలైనటువంటి చెట్లలో ఆయుర్వేదానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వేటకి తిండి దొరకదు కనుక కొన్ని పనులు చేసేటప్పుడు రాజులు ముఖ్యంగా అతిమధురం, లక్క, మంజిష్ట, ప్రేంకణం, ఏలకులు అనేటటువంటి దినుసుల్ని నూరి ఆ ముద్దని ఆవు కొమ్ములో పెట్టి 7 రోజులు భూమిలో కనుక నిక్షిప్తం చేసి ఆ పదార్థం తీసుకుంటే 15 రోజుల వరకు ఆకలి వేయదు, శక్తివంతంగా ఉంటాడు. అలాగే విషహరమైనటువంటి పదార్థాలను కూడా మనకి ఎన్నో చెప్పింది. అలాంటి వాటిల్లో భద్రముస్తలు, చెరుకు వేళ్ళు, తెల్లగరిక, పాలు, నెయ్యి వేసినటువంటి పదార్థాన్ని తయారు చేసి దీన్ని కూడా చక్కగా ఆవు కొమ్ములో పెట్టి భూమిలో నిక్షిప్తం చేసి ఆ ముద్ద కనుక తీసుకుంటే నెల రోజుల పాటు ఆకలి వేయదు. ఆకలి వేయకుండా ఉండటమే కాదు, ఎన్ని కత్తి దెబ్బలు తిన్నా ఈ వ్యక్తికి ఏం కాదు. ఇటువంటి వాటిని కూడా రాజు తెలుసుకుని సిద్ధం చేసి పెట్టుకోవాలి. మద్యాన్ని సిద్ధం చేసి పెట్టాలి. అది కేవలం యుద్ధ సమయంలో మాత్రమే విడుదల చేయాలి. నిత్యం మద్యపానం నిషేధము. తరువాత ఇంకా విషాన్ని కూడా సేకరించి పెట్టాలి శత్రువుల మీద ప్రయోగించటం కోసం. ఆముదం, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఎన్ని నూనెలు ఉన్నాయో అన్నింటినీ పీపాలకు సేకరించి పెట్టాలి. శత్రువులు వస్తున్నప్పుడు ఆ నూనెను మరగ కాచి పైనుంచి తూముల ద్వారా వదిలేస్తే ఆ నూనెకి మాడి పట్టు చిక్కక జారిపోయి నూనెలో మాడిపోతారు శత్రు సైన్యం. అంటే శత్రువుల నుండి రక్షించుకోవటానికి ఎన్నో విధాలైనటువంటివి చెప్పారు. అలాగే చుట్టూ తీగల్ని పెంచుకోమన్నారు, మామిడి చెట్లను పెంచమన్నారు. ముఖ్యంగా ఒక అధ్యాయం అంతా 300 చెట్లను గురించి చెప్పారు. వాటి పేరు చదువుకుంటేనే ఒక దండకం అవుతుంది మనకి. ఇక మానవతా సంబంధాలకు వస్తే ఒక అద్భుతమైనటువంటి విషయం ఇందులో యయాతి చరిత్రలో తండ్రి ముసలితనాన్ని కొడుకు తీసుకుంటాడు. ఇవాళ ఇంత గొప్పవాళ్ళు ఎక్కడా కనపట్టంలా. ఎక్కడన్నా 100కి 100కి ఒకళ్ళు ఉండవచ్చు. చెట్లు మనకి ఆభరణాలు ఇచ్చినట్టుగా కూడా మత్స్యపురాణం చెప్పింది. ఈ మత్స్యపురాణంలో చెప్పిన అంశాన్నే కాళిదాసు చక్కగా శకుంతలని అత్తవారింటికి పంపించే సందర్భంలో వినియోగించుకున్నాడు. క్షౌమం కేనచిదిందు పాండు తరుణ మాంగల్యం ఆవిష్కృతం అంటూ ఆ వనదేవతలు శకుంతలకి ఆభరణాలు ఇచ్చినవి అని చెప్పిస్తాడు. ఇలా ఎన్నో విషయాలు. వాస్తు మరి బాటనీకి వెళితే అసలు అదే ఒక సంవత్సరం అంతా చెప్పుకున్న ఒక్కొక్క చెట్టు గురించి మనకి తనివి తీరనంత విషయం ఉంది. మరి వాస్తుశాస్త్రం, గృహవాస్తు, ఇంటి వాస్తు, అలాగే చెట్లు, రాజు ఎలాంటి భద్రతలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడినవి. ఈ చెప్పబడిన వాటిని ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అని మళ్ళీ వృక్షారోపణం జరుగుతున్నది. మత్స్యపురాణం మీద హరిభట్టారకుడు అనేటటువంటి ఒక మహానుభావుడు చెంపు కావ్యంగా అనువాదం చేశారు. 4 ఆశ్వాసాలు ప్రస్తుతం లభిస్తున్నాయి. సరే, ఇది తెలుగు సంస్కృతానికి చాలామంది తెలుగు చేశారు అనుకుంటున్నాం. అది కాకుండా 1963లో వాసుదేవ ఆగ్రావాలా అనేటటువంటి మహానుభావుడు ఆంగ్లంలో పరిశోధన చేశారు. 460 పేజీలకి పైగా ఇప్పుడున్నటువంటి పదాలు, ఆంగ్ల పదాలు, ఈ మత్స్యపురాణంలో చెప్పిన విషయాన్ని ఆంగ్ల పదాలలోకి తర్జుమా చేసి చాలా అద్భుతమైనటువంటి పరిశోధన చేసి మురారీలాల్ మెహతా అనే వారికి అంకితం చేశారు. ఈ ఆంగ్లంలో ఉన్నది ఇప్పటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండేటటువంటి పుస్తకం. ఎందుకంటే ఆంగ్ల భాష రాని వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది, వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉన్నారు కనుక ఆ గ్రంథాన్ని కూడా చదివితే పురాణ వాంగ్మయం అంటే ఏమిటో అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి ఆంగ్ల పరిశోధన గ్రంథాలు ఇతర పురాణాలు కూడా మరెవరైనా చేయటానికి ఇతర పురాణాలకు కూడా అవకాశం ఉంటుంది.
ఈ విషయం విజ్ఞాపన చేస్తే ఈ ప్రసార మాధ్యమం ద్వారా మరింత మందికి చేరి పురాణ వాంగ్మయం ఇంకా ప్రజానీకం దగ్గర అవుతుందనేటటువంటి ఆశయంతో మీ ముందు ఉంచటం జరిగింది. చాలా సంతోషం, ధన్యవాదాలు. సృష్టి ప్రారంభం కాకముందే రాబోయే సృష్టిలో ప్రాణులు మానవులు అందరూ క్షేమంగా ఉండటానికి మత్స్యనారాయణుడిగా కాబోయే మనువుకి కూడా ఇన్ని ఉపాయాలు ఇన్ని రహస్యాలు చెప్పినట్లుగా మత్స్య పురాణాన్ని మనకు అందించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కరిస్తూ ఆ విశేషాలను మాకు సంక్షిప్త సుందరంగా అందజేసినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. స్వస్తి.